బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన భూముల్లో గుడిసెలను తొలగిస్తూ ఉన్నారు అధికారులు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది మనం చూడబోతున్నాం. భారీ పోలీస్ బందోబస్తు నడుమ గుడిసెలను తొలగిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అందుతోంది. భారీ పోలీస్ బందోబస్తు అక్కడ ఉంది. గుడిసెల తొలగింపును అడ్డుకుంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే గుడిసెలు తొలగించే ముందు వాళ్ళకి అట్లీస్ట్ నోటీసులైనా ఇచ్చారా? వాళ్ళని తొలగించే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా? హుటాహుటినా తొలగిస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్నకి సమాధానం ఉందా అనేది ప్రస్తుతం అక్కడ నెలకొన్న ప్రశ్నగా చూస్తున్నాం. బాధితులు అయితే తొలగింపును అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఊహించే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. సో తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనకి బాక్స్లో కనిపిస్తోంది బాధితులంతా కూడా వాపోతున్న సిచ్యువేషన్. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. గుడిసెలను తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వీడియో రికార్డింగ్ ప్రకారం మీ సామాన్లు మీ లీడర్లు తప్పుదారు ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఖమ్మం అర్బన్ వెలుగుముట్ల ఈ భూదాన భూముల్లో గుడిసెలను తొలగిస్తున్నారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు నడుమ గుడిసెలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. గుడిసెల తొలగింపును బాధితులైతే అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. తమకు న్యాయం చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, ఏం జరుగుతుంది అక్కడ? సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్ చెప్పండి. అది ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల వినోబ నవోదయ కాలనీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లు వేసుకొని ఉంటున్న ప్రజలను కూడా ఇళ్లలోకి సామాన్లతో సహా ఖాళీ చేస్తున్నారు అధికారులు. ప్రధానంగా 2013లో భూదాన్ నుంచి ఆర్డర్ పొంది అక్కడ గుడిసెలు వేసుకున్నారు స్థానికులు. వీళ్ళైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కూడా అధికారులతో స్థానికులు వాగ్వాదం దిగుతుండటంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు మోహరించారు. జేసీబీలు, ఫైర్ ఇంజన్లతో కూడా వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ కూడా ప్రస్తుతం వెలుగుమట్లలో చోటు చేసుకుంది. మొత్తం భూదాన్ సంబంధించి ల్యాండ్ 67 సంబంధించి ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు గుడిసెలు వేసుకున్నది మాత్రం 30 ఎకరాల పైన పైచీలకు ఉంది. అయితే వీళ్ళ గతంలో ఉన్నట్టు కూడా వాళ్ళ కాపీలకు సంబంధించి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎటువంటి నోటీసులు లేకుండా తొలగిస్తున్నారన్నది వాళ్ళ ప్రధాన వర్షన్. అయితే మిగిలిన అంటే మొత్తం 67 సంబంధించిన ఎకరాల్లో 37 ఎకరాలు కబ్జా చేశారన్న సంబంధించి కూడా ఇది అధికారులు వాళ్ళు చెప్తున్నారు. అంటే రెండింటికి అధికారులు స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇదంతా రెవెన్యూ సంబంధించిన పరిధిలో ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్థానికులు మాత్రం ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యి మమ్మల్ని ఖాళీ చేస్తున్నారని కూడా ఈ గుడిసెలకు సంబంధించి వేసుకున్న పేదలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక అన్ని శాఖలకు సంబంధించి అధికారులు దాదాపుగా 200 మంది పైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతం మాత్రం వాళ్ళు స్థానికులు గుడిసెలు వేసుకున్న వాళ్ళతో అధికారులు మాట్లాడే ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నారు. వాళ్ళ అంగీకారం సంబంధించి తెలుపుతూనే అక్కడి నుంచి కొద్ది ఈజీగా ఇదంతా ఖాళీ చేసించే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, ఆ భూమి పేద ప్రజలకు 10 సంవత్సరాల నుంచి పనిచేసి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం ఆగిపోయి వచ్చినా మందు వాడి చచ్చిపోయినా